హాయ్! వెల్కమ్ టు ఫిల్మీ న్యూస్. ఈరోజు మనం 'ఐ' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ఒక ఈజీ గోయింగ్ అండ్ ఫీల్ గుడ్ టైప్ ఆఫ్ మూవీ. ఒక విధంగా చెప్పాలి అంటే, ఒకప్పుడొచ్చిన 'అష్టాచెమ్మ' మూవీలా, మనం జెమినీ టీవీలో వారానికొకసారి చూసే 'అమృతం' సీరియల్‌లా ఈజీగా పోతూ ఉంటుంది. ఈ మూవీ ఓపెన్ అవ్వంగానే మన హీరో కార్తిక్ విషం తాగి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అతన్ని హుటాహుటిన వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్స్ హరి అండ్ సుబ్బు హాస్పిటల్‌కి తీసుకెళ్తూ ఉంటారు. అసలు మన హీరో కార్తిక్‌కి విషం తాగాల్సినంత కష్టం ఏమొచ్చిందో తెలుసుకుందాం. చిన్నప్పుడు హరి, కార్తిక్ అండ్ సుబ్బు ఒకే స్కూల్‌లో చదువుతూ ఉంటారు. కార్తిక్ వాళ్ళ కార్తిక్ చేత సుబ్బు ఒక లవ్ లెటర్ రాయిస్తాడు. ఎందుకంటే సుబ్బు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చే టైంలో అనుకోకుండా దొరికిపోతాడు. దొరికిన అతను ఊరికే ఉండొచ్చు కదా! సేమ్ మన ఫ్రెండ్స్ లాగానే. వాళ్ళు దొరికిపోతే అందరిని ఇరికించాలని చెప్పి ఏం చేయాలో తెలియక, ఈ లెటర్ నేను రాయలేదు, కార్తికే రాశాడు, కార్తికే ఏమన్నాడు అని టీచర్‌కి చెప్తాడు. టీచర్ కూడా చూసేసరికి కార్తిక్ రైటింగ్ ఉంటుంది. కార్తిక్ ఆ టీచర్ చేతిలో పిచ్చ దెబ్బలు తింటాడు. వీళ్ళు కూడా మన ఫ్రెండ్స్ లాగే ఉన్నారు కదా! కానీ ఏం చేస్తాం, కార్తిక్‌కి సుబ్బు మీద, హరి మీద విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే హరి కూడా ఆ లెటర్ సుబ్బే రాశాడని టీచర్‌తో చెప్తాడు. అప్పటి నుండి సుబ్బుకి, హరికి కార్తిక్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఫ్యూచర్‌లో ఏదన్నా అయితే మనల్నే ఇరికిస్తారు అని చెప్పి స్కూల్ వయసులోనే కొంచెం జ్ఞానం తెచ్చుకుంటాడు. సో, కార్తిక్ వచ్చేసి ఒక హాస్టల్‌లో జాయిన్ అవుతారు, వీళ్ళతో ఉండడం ఇష్టం లేక. ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసి ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. సడన్‌గా కరోనా వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఉండడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తనకిష్టం లేకపోయినా ఊరికి రావాల్సి వస్తుంది. తను ఊరికి తిరిగి రావడం పెద్దగా ఇష్టం ఉండదు. దానికి ఫస్ట్ రీజన్ ఈ తింగరి ఫ్రెండ్స్ అయితే, సెకండ్ రీజన్ కార్తిక్ వాళ్ళ నాన్న. అదేంటి, నాన్న అంటే ఎందుకు ఇష్టం లేదు? వాళ్ళ నాన్న తిడతాడా, కొడతాడా అంటే లేడు. వాళ్ళ నాన్న చాలా మంచివారు. మన కార్తిక్ ప్రాబ్లం కూడా అదే. ఏంటంటే వాళ్ళ నాన్న చాలా మంచివారు అని చెప్పి. ఎందుకంటే చిన్న చిన్న మంచి పనులు చేస్తే పర్లేదు కానీ, మన కార్తిక్ ఒక పెద్ద బీటెక్ కాలేజ్‌లో చదవాలని ఆశపడుతూ ఉంటాడు. కార్తిక్ వాళ్ళ నాన్న కూడా దానికి ఒప్పుకొని డబ్బులు అరేంజ్ చేస్తాడు. ఫీజు కడదాము అన్న టైంలో కార్తిక్ వాళ్ళ నాన్న ఫ్రెండ్‌కి ఒక అవసరం వస్తుంది. కార్తిక్ ఫీజు కంటే వాళ్ళ నాన్నకి ఆ ఫ్రెండ్ ఉన్న ప్రాబ్లం చాలా పెద్దదనిపించి ఆ డబ్బులన్నీ వాళ్ళ ఫ్రెండ్‌కి ఇచ్చేస్తాడు. కార్తిక్‌ని ఒక మామూలు కాలేజ్‌లో జాయిన్ చేస్తాడు. ఆ పెద్ద కాలేజ్‌లో చదివిన వాళ్ళందరూ ఒక మంచి పొజిషన్‌లో ఉంటారు. చాలా పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ, ఫుల్ హై శాలరీతో పనిచేస్తూ ఉంటారు. కార్తిక్ మాత్రం ఒక మధ్య తరగతి వ్యక్తిలాగా ఒక నార్మల్ జాబ్ చేస్తూ, నార్మల్ బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఈ అవకాశాన్ని మిస్ చేసి తన లైఫ్‌ని ఇలా చేసినందుకు కార్తిక్ వాళ్ళ నాన్న మీద కోపంగా ఉంటాడు. కార్తిక్ వాళ్ళ నాన్నకి కార్తిక్ అంటే చాలా ఇష్టం. ఆ సిట్యుయేషన్‌లో తను అలా చేయాల్సొస్తుంది. తను అప్పుడు హెల్ప్‌లెస్‌గా ఉంటాడు. బట్ కార్తిక్ అది అర్థం చేసుకోకుండా వాళ్ళ నాన్న పైన కోపంగా ఉంటాడు. బట్ తప్పక ఆ ఊరు రావాల్సి వస్తుంది. ఆ ఊరొచ్చిన కొత్తలో హరి అండ్ సుబ్బు కార్తిక్‌ని కలవడానికి వస్తూ ఉంటారు. బట్ కార్తిక్ ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఇది కొంచెం ఫన్నీగా తీశారు. అండ్ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అంటే, హరి చదువుకుంటాడు. బట్ అదే ఊర్లో వాలంటీర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే హరికి ఒక లవర్ ఉంటుంది. ఆమె పేరు రమ్య. తనతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు. ఎంతలా మునిగిపోతాడంటే ఫోన్‌లో, చుట్టుపక్కల ప్రపంచం ఏమవుతున్నా కనిపించదు. అతనికి రమ్యనే లోకం. సుబ్బు బెట్టింగ్‌లని, అదని, ఇదని డబ్బులన్నీ పోగొట్టుకుంటూ ఉంటాడు. సుబ్బు కెరియర్ ఏమంతా సెట్ అవ్వదు. ఇలా ఉంటున్న టైంలో
కార్తీక్ బస్ స్టాండ్ దగ్గర ఒక అమ్మాయిని చూస్తాడు. చూడగానే పడిపోతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఇంతకీ అంటే ఇన్‌స్టాలో రీల్స్ చేసుకుంటూ ఉంటుంది. నిజమే, జోక్ చేయట్లేదు. నిజంగానే ఇన్‌స్టాలో రీల్స్ చేసుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఇంకొక పాయింట్ ఏంటంటే విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్. ఎంతలా అంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఏం అడిగినా హెల్ప్ చేస్తుంది. వేరే క్యాస్ట్ వాళ్ళతో మాట్లాడడం కాదు కదా! వాళ్ళ వైపు చూడని కూడా చూడదు. అంత క్యాస్టిజం ఉంటుంది ఆ అమ్మాయికి. అసలు ఈ అమ్మాయి మన హీరోకి ఎందుకు నచ్చిందో తెలీదు కానీ నచ్చేసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సో, ఏమీ చేయలేడు. అన్నీ భరిస్తూ ఉండాల్సిందే. అంతే కదా! ఎవరిలో అయినా ఏదో కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉంటాయి. దీనిలో ఇదుంది అనుకొని సర్దుకుపోతూ ఉంటాడు. సుబ్బు కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి మన హీరోయిన్ వాళ్ళ బస్‌లోనే వెళ్తూ ఉంటుంది. బట్ మనకు తెలియని విషయం ఏందంటే సుబ్బు లవ్ చేసేది కూడా హీరోయిన్‌నే. అండ్ ఆ విషయం కార్తీక్‌కి తెలీదు. కార్తీక్ ఏమో సుబ్బు వేరే ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడేమో అని చెప్పి అనుకుంటాడు. కార్తీక్ ఎలాగైనా హీరోయిన్‌ని పడేయాలి అని చెప్పి హీరోయిన్ దగ్గరికెళ్ళి, "మీకు ఈ హెయిర్ స్టైల్ సూట్ అవ్వలేదు. వేరే హెయిర్ స్టైల్ ట్రై చేయండి. పఫ్ హెయిర్ స్టైల్ మీకు చాలా సూట్ అవుతుంది" అని హీరోయిన్ రూట్‌లోనే వెళ్తాడు. హీరోయిన్‌కి ముందు కోపం వచ్చినా ఒకసారి ట్రై చేసి చూసేసరికి చాలా బావుంటుంది. తన ఫాలోవర్స్ అందరూ కూడా వావ్! సూపర్ హెయిర్ స్టైల్. మీకు ఆ హెయిర్ స్టైల్ కంటే ఈ హెయిర్ స్టైలే బావుంది అని చెప్తారు. ఆ విషయానికి మన హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది. ఏం చేస్తామండి, ఇన్‌స్టాలో రీల్స్ చేసుకునే అమ్మాయి అంతకంటే ఏం చేస్తుంది? ఈ విషయానికి ఇంప్రెస్ అయిపోతుంది. సో, అప్పటి నుండి వాళ్ళిద్దరూ సీక్రెట్‌గా ప్రేమించుకుంటూ ఉంటారు. అప్పుడే మన హీరోకి సుబ్బు ప్రేమించే అమ్మాయి, కార్తీక్ ప్రేమించే అమ్మాయి ఒక్కరే అని తెలుస్తుంది. సుబ్బుకి కూడా ఆ విషయం తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఏం డిసైడ్ అవుతారు అంటే, ఎలాగైనా ఆ అమ్మాయిని అడిగి ఎవరు ఎవరికి ఆ అమ్మాయికి ఎవరు నచ్చితే వాళ్ళనే పెళ్లి వాళ్ళే ఉండాలి. వేరే వాళ్ళు సైడ్ అయిపోవాలి అని డిసైడ్‌కొస్తారు. ఆ అమ్మాయిని అడిగితే ఎలాగో ఆ అమ్మాయి మన కార్తీక్‌ని లవ్ చేస్తుంది కదా! అదే విషయం చెప్తుంది. సుబ్బు కొంచెం ఫీల్ అవుతాడు. కానీ మాటిచ్చాడు కాబట్టి ఇంకా కన్విన్స్ అయిపోయి తన ప్రేమ విషయం మర్చిపోతాడు. జెన్యూన్‌గా మర్చిపోతాడండి. ఎందుకంటే కార్తీక్ కూడా సుబ్బు ఫ్రెండే కదా! ఫ్రెండ్‌షిప్ కోసం తన ప్రేమను మర్చిపోతాడు. జెన్యూన్‌గా కార్తీక్‌కి ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సుబ్బుకి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. బెట్టింగ్‌లో చాలా డబ్బులు, వేరే కొన్ని కొన్ని వ్యాపారాల్లో చాలా డబ్బులు పోగొట్టుకుంటాడు. కార్తీక్‌ని అడుగుతాడు, "నీ దగ్గర ఏమైనా మనీ ఉంటే హెల్ప్ చేస్తావా?" అని చెప్పి. కానీ కార్తీక్ లేదంటాడు. ఇది వాళ్ళ నాన్న గమనించి, "ఫ్రెండ్స్‌కి అవసరమైనప్పుడు హెల్ప్ చేయాలిరా" అంటాడు. అప్పుడు కార్తీక్ వాళ్ళ నాన్నని తిడతాడు. "అలా చేసే నా జీవితం ఇలా చేశారు. నువ్వు ఎంతో మందికి హెల్ప్ చేశావు. వాళ్ళందరూ ఎప్పుడన్నా తిరిగిచ్చారా? ఇప్పుడు సుబ్బుకిచ్చినా అంతే. తిరిగియ్యరు" అని చెప్తాడు. కానీ సుబ్బు కార్తీక్ కోసం తన ప్రేమను కూడా త్యాగం చేసుకొని ఉంటాడు. ఆ విషయం కార్తీక్‌కి అర్థం కాలేదు ఇంతవరకు. హరి కూడా వీళ్ళ లవ్‌కి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ లవ్‌కి ఇంకేం ప్రాబ్లమ్ అని అంటారా? హీరోయిన్ వాళ్ళ నాన్న. హీరోయిన్ వాళ్ళ నాన్నకి విపరీతమైన క్యాస్ట్ పిచ్చి ఉంటుంది. మేబీ ఆ క్యాస్ట్ పిచ్చే మన హీరోయిన్‌కి వచ్చి ఉండొచ్చు. ఇలా జరుగుతున్న టైంలో ఒకరోజు హీరోయిన్‌కి పెళ్లి చూపులు ఫిక్స్ అవుతాయి. ముగ్గురు షాక్ అయ్యి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. యాక్చువల్లీ హరి అండ్ సుబ్బు ఇంకా హీరోయిన్ ఒకే క్యాస్ట్‌కి చెందిన వాళ్ళు. కార్తీక్ వేరే క్యాస్ట్ అతను. వాళ్ళ ఇంట్లో ఉన్న క్యాస్ట్ పిచ్చికి వాళ్ళు అందరితో కార్తీక్ కూడా మన క్యాస్ట్ వాళ్ళనే చెప్పేసరికి ఆ ఇంట్లో ఎంట్రీ దొరుకుతూ ఉంటుంది. హీరోయిన్ కార్తీక్ కళ్ళ ముందే ఈ పెళ్ళికొడుకు నాకిష్టం. నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. అండ్ చాలా సంతోషంగా ఉంటుంది. హీరోకి ఏంటో అర్థం కాదు. నన్ను లవ్ చేస్తూ వాడిని పెళ్లి చేసుకుంటా అంటుందేంటి? పోనీ ఏదన్నా ఫోర్స్ వల్ల ఒప్పుకుందా అంటే లేదు. చాలా చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. మన హీరోకి పిచ్చి లేస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఎలాగైనా హీరోయిన్‌తో ఒంటరిగా కలిసి ఏంటిది అని అడిగితే అప్పుడు హీరోయిన్ చెప్తుంది.
నువ్వు హరితో, సుబ్బుతో తిరుగుతూ ఉంటే నువ్వు కూడా మా క్యాస్ట్ వాడివే అనుకున్నాను. నువ్వు వేరే క్యాస్ట్ అని నాకు తెలీదు. అందుకే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. మనం ఫ్రెండ్స్‌గా ఉందాము. లవ్ గివ్ ఏమొద్దు అంటుంది. హీరోకి పిచ్చ కోపమొస్తుంది. కానీ కంట్రోల్ చేసుకొని ఎలాగో ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది కదా అని మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ మాత్రం లేదు మనం ఫ్రెండ్స్‌గా ఉందాము. నాతో మాట్లాడు అది ఇది అని హీరోని టార్చర్ పెడుతూ ఉంటుంది. ఇతను కనీసం మర్చిపోయి వదిలేద్దామన్న ఫ్రెండ్‌షిప్ అని అస్సలు వదలదు. హీరో ఒకరోజు హీరోయిన్ పైన చాలా సీరియస్ అయ్యి, "ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా నన్ను సతాయిస్తున్నావు? సరే నువ్వు నేనంటే ఇష్టం లేదన్నావు. క్యాస్ట్ వల్ల. ఎవడినో పెళ్లి చేసుకుంటా అంటున్నావు. వాడితో ఉండొచ్చు గదా! ఎందుకు ఫ్రెండ్‌షిప్ అని గుర్తు చేసి నన్ను మర్చిపోనీయకుండా చేస్తున్నావు? నువ్వు దూరంగా ఉంటే కనీసం నేను మర్చిపోతాను గదా! ఎందుకు ఇట్లా ఫోన్ చేసి సతాయిస్తున్నావు? ఎందుకు ఇలా కలుద్దాం అంటున్నావు?" అంటే అప్పుడు చెప్తుంది హీరోయిన్. "అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను సంతోషంగా యాక్ట్ చేస్తుంది నీకోసమే. మా నాన్న మా నాన్న గురించి నీకేం తెలుసు? మా క్యాస్ట్ అమ్మాయి చెయ్యిని ఇంకొకతను పట్టుకున్నాడని అతని చెయ్యిని విరిచేశాడు. ఇప్పుడు నువ్వు వేరే క్యాస్ట్. నేను నిన్ను ప్రేమించానని, నీ వల్లే నేను సంతోషంగా లేకుండా బాధపడుతున్నానని మా డాడీకి తెలిస్తే నిన్నేం చేస్తాడో అన్న భయంతోనే నేను సంతోషంగా నటిస్తున్నాను. నేనెంత బాధపడుతున్నానో నీకేం తెలుసు. అండ్ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, వదలలేకపోతున్నాను. అందుకే ఇలా నీతో మాట్లాడుతున్నాను. నీకు ఫోన్ చేసి విసిగిస్తున్నాను" అంటుంది. అప్పుడు హీరోయిన్ బాధని హీరో అర్థం చేసుకుంటాడు. అండ్ సుబ్బు ఇంకా హరి కూడా ఎలాగైనా వీళ్ళిద్దరిని కలపాలని హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపడానికి కామెడీ ప్లాన్స్ వేస్తూ ఉంటారు. సీరియస్ ప్లాన్స్ కాదండి, కామెడీ ప్లాన్స్. ఆ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఈ విషయం తెలుసుకొని కార్తీక్ సుబ్బుని, హరిని తిడతాడు. కానీ వాళ్ళని అర్థం చేసుకుంటాడు. నిజంగా వీళ్ళిద్దరూ నా కోసం ఎంత కష్టపడుతున్నాడు. నేనే వీళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన తప్పుకి ఇంకా వీళ్ళని దూరం పెడుతున్నాను అని అనుకుంటాడు. వాళ్ళ ముగ్గురు కలిసిపోతారు. బట్ హీరో ఇంకా బాధపడుతూనే ఉంటాడు. హీరోయిన్‌కి పెళ్ళి ఇంకో రోజులో అనగా హీరో విషం తాగి సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. మనకు స్టార్టింగ్‌లో చూపించే సీన్ అదే. ఆ తర్వాత మనకు తెలిసేదేందంటే హీరో తాగింది విషం కాదు, కల్తీ కల్లని. సో, హీరో ఔట్ ఆఫ్ డేంజర్. ఈ విషయం హీరో వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. తను వెంటనే వెళ్ళి హీరో హీరో వాళ్ళ నాన్న వెంటనే వెళ్ళి హీరోయిన్ వాళ్ళ నాన్నని అడుగుతాడు. "నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా?" అని చెప్పి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకేసారి షాక్ అవుతారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చుట్టూ క్యాస్ట్ పిచ్చి ఉన్న చాలామంది రౌడీలు, గుండాలు ఉంటారు. అయినా కూడా అంత ధైర్యంగా హీరో వాళ్ళ నాన్న ఎలా వచ్చి అడిగాడని అందరూ షాక్‌లో చూస్తూ ఉంటారు. అండ్ హీరోయిన్ వాళ్ళ నాన్న పెద్ద రౌడీ. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న హీరో వాళ్ళ నాన్నని కొడతాడో, చంపేస్తాడో అనుకున్న టైంలో హీరోయిన్ వాళ్ళ నాన్న, "సరే నేను ఒప్పుకుంటున్నాను. నా కూతురికి, నీ కొడుక్కి పెళ్లి చేద్దాము" అంటాడు. అందరూ షాక్. మన కార్తీక్ ఇంకా షాక్. హీరోయిన్ పెద్ద షాక్‌లో ఉండిపోతుంది. అండ్ చుట్టుపక్కల వాళ్ళున్న వాళ్ళెవ్వరికీ అర్థం కాదు. ఇంత క్యాస్ట్ పిచ్చి ఉన్న హీరోయిన్ వాళ్ళ నాన్న అలా ఎలా పెళ్ళికి ఒప్పుకున్నాడు అని చెప్పి షాక్‌లో ఉండగా మనకు తెలిసే విషయం ఏంటంటే, యాక్చువల్లీ మన హీరోయిన్ వాళ్ళ నాన్న, హీరో వాళ్ళ నాన్న ఇద్దరు మంచి ఫ్రెండ్స్. క్యాస్ట్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి క్యాస్ట్ గొడవలో తల దూర్చి దూరమైపోతారు. ఒక్కసారి హీరోయిన్ వాళ్ళ నాన్నకి చాలా పెద్ద కష్టం వస్తుంది. చాలా డబ్బు అవసరం వస్తుంది. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళెవ్వరూ హెల్ప్ చేయరు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరకొచ్చి డబ్బు సాయం చేస్తాడు. ఏ డబ్బు అనుకున్నారు? స్టార్టింగ్‌లో మన హీరో మంచి బీటెక్ కాలేజ్‌లో జాయిన్ అవుతా అంటే జాయిన్ అవ్వకుండా ఫ్రెండ్‌కి సాయం చేస్తాడు కదా! ఆ ఫ్రెండ్ ఎవరో కాదు మన హీరోయిన్ వాళ్ళ నాన్న. కానీ మన హీరో వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే, "నువ్వు నా దగ్గర నుంచి సాయం తీసుకున్నావు అని తెలిస్తే నీ పరువు పోతుంది. ఎవరికీ చెప్పకు. నేను ఎవరికీ చెప్పను. నువ్వు నిర్మించుకున్న సమాజంలో కులపిచ్చిలో నువ్వే ఉండు.
సాయం తీసుకున్నానని కూడా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న అప్పుడు ఆ డబ్బుతో తన అవసరాలన్నీ తీర్చుకొని మంచి వ్యాపారం చేసి ఇంకా డబ్బు సంపాదిస్తాడు. అప్పటి నుండి తనకి కులపిచ్చి పెద్దగా ఏముండదు. కానీ చుట్టుపక్కల చూసే వాళ్ళకి మాత్రం అంతకుముందున్న అతనే గుర్తుంటాడు కదా! ఆ ముద్ర అలాగే ఉంటుంది. హీరోయిన్‌కి కూడా చిన్నప్పటి నుండి అదే తెలుసు కాబట్టి తను అలా క్యాస్ట్ పిచ్చితోనే ఉంటుంది. బట్ హీరోని ప్రేమించిన తర్వాత తన క్యాస్ట్ ఫీలింగ్ మర్చిపోతుంది. కానీ వాళ్ళ నాన్నని ఇంకా అపార్థం చేసుకునే ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి హీరోయిన్ వాళ్ళ డ్యాడీ మన హీరో వాళ్ళ డ్యాడీకొచ్చి ఆ డబ్బు తిరిగివ్వబోతే, "నేను నీకు స్నేహం కోసం ఈ హెల్ప్ చేశాను. డబ్బులు తిరిగి ఆశించి కాదు. నీ దగ్గరే ఉండనివ్వు. నువ్వు నా ఫ్రెండ్‌వి. దూరం అయిపోయినా సరే" అని చెప్పి ఆ డబ్బులు తీసుకోడు. అప్పుడు మన హీరోయిన్ వాళ్ళ నాన్నకి అర్థమవుతుంది. వీళ్ళెంత మంచి మనుషులు అని. సో, ఎప్పుడైతే అతను తన దగ్గరకొచ్చి నీ కూతుర్ని నా కొడుక్కివ్వమని అనగానే, తన కూతురు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వీళ్ళ దగ్గరున్నంత హ్యాపీగా ఉండలేదు. వీళ్ళు తన కూతుర్ని చాలా బాగా చూసుకుంటారు. కులమని, అదని నేను ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. నా కూతురు ఒక మంచి భర్తని కోల్పోవడం నాకిష్టం లేదు అనుకుని వీళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారు. అందరూ హ్యాపీ అవుతారు. కార్తీక్ కూడా ఫ్రెండ్‌షిప్ విలువేంటి, మనుషుల విలువేంటో తెలుసుకొని సుబ్బుకి డబ్బు సాయం చేసి తనతో ఒక వ్యాపారం పెట్టిస్తాడు. అండ్ హరికి కూడా ఒక మంచి జాబ్ చూస్తాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. సో, ఇట్స్ ఎ